క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్ళాలండి. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉన్నవి. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, అయ్యా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఆరాధన క్రమంతో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక వారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే యేసు యొద్దకు రండి. యేసు యొద్దకు రండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఎందుకు రావాలి? అందులోని 7 విషయాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిలోని అన్ని చేసిన తర్వాత, నరుని చేసిన తర్వాత పురుషుడిని స్త్రీని చేసి వాళ్ళిద్దరిని జతపరిచి ఆ తర్వాత వారు భూమి మీద ఫలించి అభివృద్ధి చెందాలనే కోరుతున్నారు. ఆ తర్వాత జనం ప్రతి ఒక్కరూ కూడా భూమి మీద జనం విస్తరిస్తూ ఉన్న కొలది మనిషి యొక్క హృదయం ఏమైపోయింది అని అంటే చెడిపోయింది. నరుని చేసినందుకు దేవుడు ఏమైందంట హృదయంలో నొచ్చుకున్నాడు. ఈ మానవాళిని రక్షించడానికి ఒకనాడు నోవహు గారి సమయంలోని ఓడను సిద్ధపరిచి ఆ ఓడలోకి రాండి అని 1 రోజు కాదు, 4 రోజులు కాదు, కొన్ని రోజులు కాదు, సుమారు ఎన్ని రోజులు? 100 రోజులు చెప్పినా కానీ అందులోనికి రాలేదు. ఈ రోజున కూడా క్రీస్తు యొద్దకు రండి, ఆయన యొద్దకు రండి అని ఎంత చెబుతున్నా కానీ వినట్లేదు. ఆ రోజున వినకపోవడం వలన జరిగే విషయం ఏంటి? చాలా మంది ఈ రోజున ఆ రోజునైనా అప్పుడైనా ఇప్పుడైనా ఏం మాట్లాడతారనంటే, ఏమైంది దేవుడు చంపేస్తారా? చంపేవు చేయమని ఏమైంది అని అనుకుంటారు. కానీ నువ్వు మాట్లాడే ఒక మాట, మాట్లాడే నీవు ఒక ఆవేశంలో, ఒక కోపంలో నువ్వనే మాట అది ఆ క్షణంలోని అయిపోతుంది. కానీ ఆ తర్వాత బాధ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి? ఏదో అనేస్తాం మాట, కానీ ఆ తర్వాత అది జరిగినప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి? నోవహు గారి సమయంలోని అప్పటి వరకు కూడా ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే వినలేదు, ఎగతాళి ఇవన్నీ చేశారు. లోతు గారి సమయాల్లో కూడా అంతే చేశారు. సొదొమ గొమొర్రా పట్టణం ఇలా చేస్తున్న ప్రజలకు ఏం కాదులే, ఏమైంది అనుకున్నారు. ఒక్కసారి జలప్రళయం మొదలైన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి? భయంకరమైన స్థితి, తట్టుకోలేని స్థితి. దేవుని చేతిలో పడితే ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా ఉంటుంది. అసలు భూమి మీద ఎవ్వరు పురుగు కూడా లేకుండా మొత్తం అయిపోయింది. చూసారండి,
ఆ సమయానికి వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే విలవిలలాడిపోతారు. కేకలు పెట్టినప్పుడు తట్టుకోలేదు. ఆ సమయంలో నోవా గారి సమయాల్లో జరిగిందనే, లోతు గారి సమయాల్లో జరిగిన విషయం కూడా అదే. అందుకనే మరలా యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న ఒక విషయం ఏంటంటే, మరలా మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు మరలా ఈ విధంగా జరుగుతుంది అని చెప్పారు. అందుకని అనేక ప్రాంతాల్లో సేవకులు పంపిస్తూ, సేవకులు వెళ్ళలేని ప్రాంతాలకే నెట్వర్క్ ద్వారా ఈ రోజున వాక్యాలు ఫోన్ ద్వారా కూడా వెళుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? అసలు ప్రతి ఒక్కరూ కూడా, క్రైస్తవులు అన్నవారు బాప్టిజం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం, ఆదివారం ఆరాధన గురించి ఏం తెలుసండి? ఆదివారం ఆరాధన అంటే ఏంటి? ఆదివారం ఆరాధన అంటే ఏంటి అసలు? దేవునిని స్తుతించడం, కనపరచడం, దేవుని యొద్దకు రావడం. దేవుని మందిరానికి వచ్చామంటే అర్థం ఏంటో తెలుసండి? దేవుని ఇంటి యొద్దకు, ఇంటిలోకి ఎక్కడికి వచ్చావు? ఇంటిలోకి వచ్చే, దేవుని ఇంటిలోకి వచ్చాం. దేవుని ఇంటిలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? ఒక అధికారి దగ్గరకు మాట్లాడదామని వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళాం. ఆడికి వెళ్ళిన తర్వాత ఒక్కడు కాదు, 2, 3, 4 వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన రావడానికి కొంచెం లేట్ అవుతుందని ఆడ కూర్చొని మీటింగ్ పెడతారా? కొన్ని మాట్లాడతారా? మరి ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు, లోక సంబంధమైన అధికారి దగ్గరకే వెళ్ళినప్పుడు నువ్వు అలా ఉంటే, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? దేవుని ఇంటిలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? అందుకనే చెప్తున్నారు. చూడండి, ప్రతి ఒక్కరికి కూడా బైబిల్ నుంచి చూద్దామండి. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనవలను. జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు దేవుని మందిరానికి రాకముందే బయట నువ్వు మాట్లాడినా ఏదైనా, ఆయన యొద్దకు వచ్చిన తర్వాత, అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడుకోవటాలు ఇలాంటివి ఏమి ఉండకూడదు. అర్థమవుతుందండి? ఆరాధన ప్రారంభమైనప్పుడు, ప్రారంభ ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత మరణ ముగింపు అయ్యే వరకు కూడా ఒక్క మాట కూడా రాకూడదు. ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. అర్థమైందండి? అక్కడ మాటలు, ఇక్కడ మాటలు, లేకపోతే పక్కన చూసుకోవటాలు, మాట్లాడటాలు ఇలాంటివి చేయకూడదు. తర్వాత పాటలు పాడేటప్పుడు కూడా, ఆరాధన క్రమంలో పాటలు పాడేటప్పుడు ఒకరు ఒక పాట అయిపోగానే నెక్స్ట్ పాట రెడీగా తీసుకుని ఉండాలి. అర్థమైందండి? ఇది ఆరాధన క్రమం. ఆ తర్వాత వాక్యం, ఆ తర్వాత ప్రభురాత్రి క్రమం, ఆ తర్వాత ముగింపు ప్రార్థన. 5 క్రమాలు ఉంటాయి. 5 క్రమాలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఈ ఆదివారం అనేది అసలు ఎవరిది? దేవునిదండి. ఒక క్లాసు కానీ, ఒక మీటింగ్ కానీ, ఒక కూడిక కానీ లాగా కాదు ఆరాధన. ఆరాధన అంటే ఆదివారం నాడు దేవుని మందిరంలో అక్కడ ఎవరుంటారో తెలుసా? దేవుడు ఉంటాడండి. ప్రతి ఒక్కటి కూడా, పిల్లలు ఆడుకుని చూడండి, ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? ఇంకో విషయం ఏంటో తెలుసండి? ఆదివారం అసలు ఎలా ఉండాలి? దానినే పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినం అన్నారు. ఇప్పుడు ఆదివారంగా చేశారు. చూడండి, ఆ విషయం చూడండి. యెషయా గ్రంథం ఎలా ఉండాలో ఈ రోజున ప్రజలకు తెలియక వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం చూడండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా ఏం చేయకూడదంట? వ్యాపారం.
ఆదివారం అంటే ఏం చేయకూడదు? తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు చూడు. నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండిన ఎడల విశ్రాంతి దినమును మనోహారమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనది అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. అర్థమవుతుందండి? ఆదివారం అంటే మొదటి రోజు. అర్థమవుతుందండి? ఆ రోజున నువ్వు ఎలా ఉండాలి? దేవుడు ఏమని చెప్పారు? ఆ రోజు పని చేసుకో, 7వ రోజు ఏమని చెప్పారు? విశ్రాంతి దినం అని చెప్పారు. ఇక్కడ చెబుతున్న ఒక సందర్భం చూడండి. దేవునికి నువ్వు ఇచ్చే ఆ సమయం, ఆదివారం నాడున్న ఆరాధన విషయాల్లో కానీ ఆ రోజున నువ్వు చేయవలసిన పనులు ఏంటంటే లోక వార్తలు చెప్పుకొనకయు. లోక వార్తలు మాట్లాడుకోకూడదు. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఆదివారం. తర్వాత చెప్తున్న విషయం, నీవు యెహోవా యందు ఆనందించదువు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నువ్వు అనుభవంలో ఉంచెదను, యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. అర్థమవుతుందండి? ఇంత జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకటి ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, రెండో విషయం మాట విషయాల్లో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇలా ఉండాలి. కాదు నా ఇష్టానుసారంగా నేను మాట్లాడతాను, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను అని అంటే అది దేవునికి ఇష్టమైనది కాదండి. అర్థమవుతుందండి? యేసు ఎందుకు రావాలి? ఇలా చదవబడిన అధ్యాయం చూడండి. ఎందుకు రావాలో అక్కడ చెబుతున్న విషయం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఎందుకు రావాలి అని చెబుతున్న విషయం చూడండి. నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఏమిస్తానంట? మీకు విశ్రాంతిని ఇస్తాను. నీకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా నీ మనసులో ఏముంటుందో తెలుసండి? సంతోషం ఉంటుంది. ఎన్ని ఉన్నా కానీ సంతోషం ఉంటుంది. అది ఎవరిస్తారు అని అంటే లోకంలో ఎవరు ఇవ్వరు. అర్థమైందంటే ఎవరిస్తారు? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఇస్తారు. విశ్రాంతిని ఇస్తాను. తర్వాత ఆయన ఏమని చెప్తున్నారు? నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి. ఎవరి యొద్దకు వచ్చి నేర్చుకోవాలి? క్రీస్తు యొద్దకు వచ్చి నేర్చుకోవాలి. ఒకటి వాక్యం వినే విషయాల్లో, వాక్యం చదివే విషయాల్లో, ప్రార్థన విషయాల్లో ప్రతి ఒక్కటి కూడా ఎవరి యొద్దకు వెళ్ళి నేర్చుకోవాలి? క్రీస్తు యొద్దకు వెళ్ళే నేర్చుకోవాలి. అంటే దేవుడు భూమి మీద నరుని చేసింది ఎందుకో తెలుసండి? ఎందుకు చేశారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. ఎందుకు చేశారు చెప్పండి? ఆయన కుమారునితో సహవాసం చేయదు. యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం చేయగలడు. కుమారుని 2వ కీర్తనలు ఏమని చెప్తున్నారు? కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి అని చెప్తున్నారు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి, కుమారునితో సహవాసం చేయాలి. అలా చేయకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా ఉంటే ఆయనకు ఇష్టం లేదు. అర్థమవుతుందండి? అవసరం కూడా లేదు. దేవుడు వదిలేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి? ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు భ్రష్ట మనసుకు కదా, దేవుడు భ్రష్ట మనసుకు నిన్ను అప్పచెప్పితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి? భయంకరంగా ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది. చేయరాని కార్యాలు, భయంకరమైన కార్యాలు, ఎలా పడితే అలా మాట్లాడతారు, ఎలా పడితే అలా తిరగటాలు, నీ జీవితంలో ఆనందం, సంతోషం లేకుండా పోతుంది. అర్థమవుతుందండి? సౌలు విషయాల్లో జరిగిన విషయం. సౌలుకి తండ్రి దేవుడు ఇచ్చిన సంవత్సరాలు ఎన్ని? రాజ్య పరిపాలన ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చేసిండు? 2 సంవత్సరాలు చేసిండు. మిగతా 38 సంవత్సరాలు ఏమైంది? ఏమైందండి? తనలోకి ఎవరు వచ్చారు? దేవుని ఆత్మ వెళ్ళి దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చిన తర్వాత తాను ఇక సంతోషం లేదు, ఆనందం లేదు, ఇక ఏదీ లేదు. అర్థమవుతుందండి? ఒకటే కలిగి ఉండవు సౌలు. ఏంటది? పగ.
చూడండి, సాతాను చూపించేది అదే, సాతానికి ఇష్టమైంది కూడా అదే, ఆదిలోనే కయ్యానులో పెట్టింది కూడా అదే, అసూయ, పగ, దేశం, అన్నీ ఒక లిస్ట్ అనమాట. అవన్నీ కూడా శరీర కార్యాల్లో ఎలాగో ఇవంతా కూడా ఒక లిస్ట్ అనమాట. ఇక అందులోని ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఒక వ్యక్తిని చూడంగానే నచ్చకపోవడం, ఒక వ్యక్తిని చూడంగానే అసూయ, ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు కోపం, ఇవన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడు నీలో దురాత్మ ఉన్నప్పుడు, దేవునికి నువ్వు చోటివ్వనప్పుడు, క్రీస్తు యొద్దకు నువ్వు రానప్పుడు. అర్థమవుతుందండి? సౌలు 38 సంవత్సరాలు చేసిన విషయం ఏంటంటే, ఏం చేసిండు? పగ. ఎవరి మీద పగ? దావీదు గారు ఒక వరుస కాదు, ఆయనకే ఒకే వరుస కాదు, ఒక రాజును చేస్తాను అంటే రాజు అయిన తర్వాత రాజు, ఆ తర్వాత ఇంకెవరు? అల్లుడు. అయినప్పటికీ కూడా ఆయన మీద 38 సంవత్సరాలు ఆయనను చంపాలనే వెంటబడి. కారణం ఏంటి? లోపలున్న దురాత్మ. అందుకని ఇక్కడ చెప్తున్న ఒక విషయం ఏంటి అని అంటే, నేను మీ ప్రాణాలకు ఏమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. ఎవరు యొద్దకు వచ్చి నేర్చుకోవాలి అని అంటే, క్రీస్తు యొద్దకు వచ్చి నేర్చుకోవాలి. ఆయన ఎలాంటి ఆయన కూడా చెప్తున్నారు, నేను సాత్వికులను, దీన మనసు గలవాడును. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎక్కువగా ఇవే కనపడతాయి. సాత్వికము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఇవన్నీ ధరించుకుని ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఇంకా చెప్తున్న విషయం అక్కడ ఏంటంటే, తర్వాత ఏమని చెప్తున్నారు? అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. విశ్రాంతి దొరుకు. ఈ రోజున లోకంలో ఉన్నవారు, లోకస్తులు చూడండి, ఒక బాధ రాగానే, ఒక ఏదైనా కానీ, ఒక అప్పుల బాధ అయినా, లేకపోతే ఒక టెన్షన్ అయినా, లేకపోతే ఏదైనా కానీ ఉన్నప్పటికీ, కుటుంబంలో సమస్య అయినా ఏదైనప్పటికీ వెంటనే ఏం చేస్తున్నారు? దేనికి? ఫ్యాన్కి ఉరేసుకొని ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. కారణం ఏంటి? ఎవరు వాళ్ళు? క్రైస్తవులే, పేరుకు క్రైస్తవులే, లోపల ఎవరు లేరు? క్రీస్తు లేడు. పైకి భక్తి చూపించి లోపల నీ శక్తి లేకపోతే నీ భక్తి అంతా వ్యర్థమే. అర్థమవుతుందండి? లోపల ఏముండాలి? శక్తి. అర్థమవుతుందండి? నీకు భక్తి ఉండాలి. అది ఎవరి ద్వారా వస్తుందనంటే క్రీస్తు ద్వారానే. ఈ రోజున యవనస్తులే ఏమైపోతున్నారు? ఉరేసుకొని చనిపోతున్నారు. కారణం ఏంటి అని అంటే, వాళ్ళు మందిరానికి రారు, వాక్యం ఎవరు, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించరు. వెంటనే ఏదన్నా రాగానే ఒకడుండి వాడు ఏం చెబుతున్నాడంటే, చెరువుకాడికి వచ్చి ఏమని చెబుతారు? చనిపో, చనిపో, నీ బ్రతుకు వేసుకు, ఇవే చెబుతారు. అప్పుడు అనిపించింది కదా, ఇంకా అవును కదా, నేను ఎందుకు బ్రతికునటం, చనిపోతే పోయిద్ది అని వెంటనే ఏం చేసుకుంటారు? మందు తాగటం, లేకపోతే ఫ్యాన్కి ఊరేసుకోవడం. అలా ఊరేసుకున్నట్టు దినాన స్టేటస్ కూడా పెట్టాను, బ్రదరు కుదిరేలా ఉదయాన్నే షాప్ కాడికి వెళ్ళండి. 1వ తారీఖు వేసిన బియ్యం ఉంటాయండి, అవి ఏరు పెట్టేసి, వాటిలో ఎవరు ఏరు పెట్టా చెల్లిదిగండి, పెట్టేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి షాప్ కాడికి వెళ్ళి ఆగేసి, ఏదైనా లేట్ అయిద్దేమో కానీ, ఏ షాప్ అయినా లేట్ అయిద్దే కానీ ఆ షాపులు లేట్ అవ్వవు. అర్థమైందండి? మనిషి ప్రాణాలు ఇదైపోయినాయి. ఉదయాన్నే మేము అక్కడికి వెళ్ళామండి, షాప్ కాడికి వెళ్ళాము. ఆ రోజు ఉదయం పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళి, తర్వాత మళ్ళీ సరుకులు తీసుకోవడానికి, బియ్యం రైస్ తీసుకోవడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళి అవి పెట్టాం, వచ్చాం. ఆ తర్వాత నేను మీటింగ్ వెళ్ళాను. తర్వాత 10-11ంటికి ఇలా జరిగింది. తాగాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ తాడు ఏలాడుతుంది, ఆ తాడు అక్కడ ఉంటే
దాని ఎట్లా చుట్టుకుందో పైన నుంచి ఆ కింద ఇతన్ని గట్టి బిగుసుకుపోయింది. వాళ్ళు వీళ్ళు వచ్చేసరికి హాస్పిటల్ కూడా లేదు, వెళ్ళిపోయాడు. అర్థమైందండి. కారణం ఏంటి అని అంటే, ఏంటి కారణం? క్రీస్తు యొద్దకు రాకుండా, దేవుని మాటలు లేకుండా వారి ఇష్టానుసారంగా జీవించడం. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు చెప్తున్నారు కదా, నేను మీ ప్రాణాలకు విశ్రాంతినిస్తాను. అలాంటి ఆలోచన వచ్చిన వెంటనే నీకు అనిపిస్తుంది కదా ఏమనంటే, నేను అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు? నేను ఎందుకు మరణించకూడదు? ఎందుకు ఆత్మహత్య చేయకూడదు అని ఆ క్షణంలో ఏమనిపిస్తుందనంటే, ఒకవేళ ఆలోచన వచ్చినా కానీ నువ్వు క్రీస్తులో ఉంటే ఏం ఆలోచన వచ్చిందంటే, ఆత్మను హత్య చేయకూడదు. అలా చేయడం వలన బలవంతంగా అలా గురిపెట్టుకోవడం వలన అలా ఏమవుతుందనంటే ఆత్మను హత్య చేస్తాం. ఆత్మను హత్య చేస్తే ఏం జరుగుతుందో తెలుసండి? నరకంలోనే. అలా బలవంతంగా దేవుడు ఇచ్చిన నీ ఆయుష్కాలం పూర్తి కాకుండా నువ్వు బలవంతంగా ఏదో చేసుకుంటే నరకమేనండి. యోగు విషయంలో సాతానుతో దేవుడు చెప్తున్న విషయం అదేనండి. యోగు 1వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని? తాను దేహాన్ని ఏదైనా చేసుకో, ఆత్మను మాత్రం అంటుకోవద్దు, టచ్ కూడా చేయదు. ఆత్మ ఎవరిది? దేవునిది. దేవునిదండి. అంటే కాపాడుతున్న రెండు విషయాల్లో మానవుణ్ణి దేవుడు కాపాడుతున్నారని అంటే, రెండో విషయాల్లో దేవుని ఆత్మ నీలో ఉంది. తర్వాత ఆయన కుమారుడు అనేక సహోదరుల్లో ఏమవ్వాలంటే జ్యేష్ఠుడిగా అవ్వాలి. ఆయన కుమారునికి ఏమి రావాలనంటే మహిమ. అర్థమైందంటే అంతగా హెచ్చించింది ఎవరనంటే తండ్రి అయిన దేవుడే. ఫిలిప్పీయులకు 2వ అధ్యాయంలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎదుట సాగిలపడాలి. ఎక్కడ ఆకాశం ఉందే కానీ, భూమి మీద కానీ, ఈ భూమి కిందే కానీ, ఎక్కడైనా కానీ ఆయన ఎదుట నువ్వు అవ్వాలి, సాగిలపడాలి. అర్థమైందండి. మొదటిలోనే మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనే కనపడుతుంది యేసుక్రీస్తు ప్రభువు ఒక పవర్ ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన ఏంటో అన్నదే 2వ అధ్యాయంలోనే కనపడుతుంది. ఏముంది 2వ అధ్యాయం? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఏముందండి? యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన తర్వాత జ్ఞానులు అక్కడికి వచ్చినప్పుడు, మరియమ్మ గారు యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళు పార్కులు తీసుకొచ్చారు. బంగారం, సామ్రాణి, బోనం తీసుకొచ్చి ఎవరి ఎదుట సాగిలపడ్డారు? ఎవరి ఎదుట సాగిలపడ్డారండి? 2వ అధ్యాయంలో ఉంటుంది. శిష్యు ఎదుట, అంటే కుమారుని ఎదుట యేసుక్రీస్తు ప్రభువు సాగిలపడి అవన్నీ కూడా ఎవరికి పూశారు? అమ్మా మీరు కూడా తల్లిగారేగా, మీరు కూడా పక్కన ఉండండి, మీరు కూడా ఇక్కడికి రండి అని ఆ మరియమ్మ గారిని పిలిచి అక్కడ యేసుక్రీస్తు ప్రభువు అంటే శిష్యు ఏమంటే, లేకపోతే అమ్మ మీరు పట్టుకోండి అని ఆమెను కూడా అక్కడ నుంచి సాగిలపడ్డారా? ఆమె ఎదుట కూడా సాగిలపడ్డారా? లేదు. అర్థమవుతుందండి. పూజకు అర్హుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే పూజకు అర్హుడు ఆయన. అందుకని అక్కడ జరిగిన విషయం ఏంటి? ఆయన ఎదుట సాగిలపడి ఆ తీసుకొచ్చిన ఎన్ని ఎవరికి పూశారు? యేసుక్రీస్తు ప్రభువుకి పూశారు. ఆమె మంచి తల్లి. అర్థమైందండి. దయాప్రాప్తురాలు. ఇవన్నీ ఉన్నాయి కానీ పూజించమని కానీ ఎలాంటివి కానీ అవేమి కూడా లేదు. అర్థమవుతుందంటే పూజకు అర్హుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన చెప్తున్న విషయం ఇదిగో, నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను, నా యొద్దకు వచ్చి నేర్చుకున్నప్పుడు మీ ప్రాణాలకు ఏమవుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. నాకు దేవుడు అంతగా తోడుగా ఉన్నారు, ఆయన నడిపిస్తారు, నన్ను కాపాడుతారు, నన్ను విడవడు అనే ధైర్యం నీకు వస్తుంది. తర్వాత ఇంకా చూడండి, ఇంకా ముందుకెళ్తే చూడండి. గలతీయులకు రాసిన పత్రిక ఎందుకు యేసు యొద్దకు రావాలో 7 విషయాలతో ఒకటి అయిందండి. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. మీకు ఆల్రెడీ మీకు ఏమిచ్చిండు? స్వతంత్రం. నిన్నేనండి ఆగస్టు 15. కానీ పూర్తి స్వతంత్రం మనిషికి భూమి మీద ఎల్లప్పుడూ కూడా తాను ఉన్నంత కాలం కూడా స్వతంత్రం ఇచ్చింది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు. చూడండి, ఆయన ఏమని చెప్తున్నా, ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రముగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, ఎలా ఉండాలంట? స్థిరముగా నిలిచి, కొంతకాలం దేవుడు కొంతకాలం ఏమో లోకం అన్నట్టు ఉండకూడదండి. అర్థమైందండి? ఎలా ఉండాలంట? స్థిరముగా నిలవాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థమయ్యి పోదు. ఇప్పుడు నువ్వు దేవునికి కానుకిచ్చిన, పని చేసిన ఏదైనప్పటికీ అది వ్యర్థమయ్యి పోదు. కానీ వ్యర్థమైపోదు అని చెబుతూ ఎలా ఉండాలని చెప్తున్నారు? ఎలా ఉండాలంటే, ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ మీరు ఆసక్తులై ఉండాలని చెబుతూ కథలని వారిగా స్థిరులుగా ఉండాలి. కానుకిస్తున్నాం, ఆ తర్వాత సేవకులు వందనాలు చెబుతున్నాం, ఆ తర్వాత ఆ దేవుని పని విషయాల్లో ఉంటున్నాం. కానీ ప్రభువునందు నువ్వు స్థిరంగా నిలవకపోతే, ఆయన యొద్దకు రాకపోతే నువ్వు చేసిన మొత్తం వ్యర్థమే. అర్థమైందంటే ఏ ప్రయోజనం లేదు. అందుకనే చెప్తున్నారు, కథలని వారిగా స్థిరులుగా ఎప్పటికీ ప్రభువునందే ఉండాలి. మరలా అక్కడ చెప్తున్న విషయం ఏమని చెప్తున్నారు? స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. మీకు స్వతంత్రం ఇచ్చిండు. అంధకార సంబంధమైన వాటిలో నుంచి మిమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చిండు. మీకు స్వతంత్రాన్ని ఇచ్చిండు యేసుక్రీస్తు ప్రభువు. నేను ఎక్కడికి వెళ్ళిపోతా? ఆ అంధకారంలోనికి వెళ్ళిపోతా, ఆ లోకంలోకి వెళ్ళిపోతా, ఆ చీకటిలోనికే వెళ్ళిపోతా అని నువ్వు అనుకుంటే ఈసారి ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. ఈ సందర్భం అంటే 10 ఒక వ్యక్తిలో నుంచి దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత అవి అడ్డడ్డడ్డ తిరిగేసి నేను వదిలిపెట్టి వచ్చిన ఇల్లు, ఆ గృహం ఎలా ఉందో చూద్దామని వచ్చిందండి. వచ్చిన తర్వాత అక్కడ వచ్చి చూసిన తర్వాత ఆ ఇల్లు ఊడ్చి అమర్చి చక్కగా ఉంది. ఆహా, ఎలా ఉంది? ఖాళీగా ఉంది ఇల్లు. హృదయం ఎవరు లేదు. ఒక్కసారి దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎవరిని ఆహ్వానించాలి? క్రీస్తుని. అర్థమవుతుందండి? అక్కడ ఎవరో లేకపోయేసరికి ఆ దురాత్మ అనుకొని వెళ్ళిపోయిందంటే ఏమనుకుంటే, నేను ఒక్కడ కాదు, నాతో పాటు ఇంకా చెడ్డమైన 7 దెయ్యాలను తీసుకొని వచ్చి అక్కడ ఏం చేసిందంట? నివాసం చేసింది. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి? మొదటి స్థితి కన్నా కడపటి స్థితి మరీ భయంకరంగా మారిపోతుంది. అందుకని నీ హృదయాన్ని ఖాళీగా ఉంచకూడదు. అర్థమవుతుందండి? హృదయంలో ఎవరు ఉండాలని అంటే క్రీస్తు ఉండాలి, దేవుడు. మరలా నువ్వు దాస్యమను కాడి కింద మరలా నువ్వు ఇక చిక్కుకొనవద్దు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఏమిచ్చారు? స్వతంత్రాన్ని ఇచ్చారు. ఎందుకు పోగొట్టుకుంటావు స్వతంత్రాన్ని? నీకు శాశ్వతమైన స్వతంత్రం ఇచ్చిండు దేవుడు. దేవునితో నువ్వు సహవాసం చేసే విధానాన్ని ఇచ్చిండు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చూడండి. శాంతి
అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టు నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చూశారండి, యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న విషయం. మీకు ఏమి ఇస్తానంట? శాంతిని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను, సంతోషాన్ని ఇస్తాను. అయితే మీరు చేయవలసిన ఒక విషయం ఏంటంటే మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని చెప్తాను. ఎందుకు నీకు కలవరం? ఆయన చెప్తున్న విషయం ఏంటంటే మీకు ఏమిస్తానని చెప్తున్నారంటే మీకు శాంతిని ఇస్తాను అని చెప్తున్నాను. నేను వెళ్ళిపోతూ కూడా మీకు ఏమిస్తున్నాను? శాంతిని ఇస్తున్నాను. తర్వాత ఇంకా చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 16-17 వచనాల్లో ఆయన ఇస్తుంది ఏంటి అంటే ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆరోగ్యాన్ని ఇస్తారు అని చెప్తారు. నీకు ఏ దేవుడు నీకు ఏం కలుగు చేస్తారో ఆరోగ్యాన్ని కలుగు చేస్తారు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు దేవుడు. అర్థమవుతుందండి? తర్వాత ఆయన ఇంకా చెబుతున్న విషయం యెషయా గ్రంథం 61:2-3 చెబుతున్నారు, ఆదరణ పొందుట కొరకు. దేని కొరకు అండి? ఆదరణ పొందుట కొరకు ఆయన యొద్దకు రావాలి. తర్వాత ఫిలిప్పీయులకు 4:13 వచనంలో బలమును శక్తిని పొందుకొనుట కొరకు. దేనికండి? బలమును శక్తిని పొందుకొనుట కొరకు క్రీస్తు యొద్దకు రావాలి. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చూడండి. 3వ అధ్యాయం 36వ వచనం, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలుచును. కుమారుని పట్ల ఏముంచాలంట? కుమారుని యందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. కుమారుని పట్ల ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచువారు ఎవరనంటే నిత్య జీవం గలవారు. కుమారుడు అంటే క్రీస్తు అంటే నీకు ఇష్టం ఉండదు, క్రీస్తు మాట అంటే నీకు అసలు నచ్చదు. మరి ఆయనతో పాటు నువ్వు ఎలా ఉంటావు? నువ్వు క్రీస్తు యొద్దకు రాకుండా నువ్వు ఎలా పరలోకం చేరుతావు? క్రీస్తుతో సహవాసం లేకుండా ఎలా పరలోకం చేరుతావు? పోనీలే, పరలోకం చేరకపోతే మళ్ళా భూలోకాలకు వద్దాం అనుకున్నారండి. అలా కుదరదండి. మరలా భూలోకానికి రావడం లేదిక. ఎక్కడో తెలుసండి, ఉన్నాయి రెండే రెండు. ఏంటి? ఒకటి పరలోకం, 2 నరకం. వెళితే పరలోకం, లేకపోతే నరకం. మరలా భూలోకం వచ్చే విధానం లేదు. ఎందుకనండి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఏదో ఒక నెత్తి మీద 100 కేజీలు బరువు పెట్టినట్టు ప్రార్థన అంటే ఎంతో ఇదైపోతారు. క్రీస్తు మాట అంటే అసలు ఎంత బాధపడిపోతారో. కానీ నీకు శాశ్వతమైన ఆనందం, సంతోషాన్ని ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభువే. ఈ రోజున అర్థం అవ్వదు. ఈ రోజున ఎంత చెబుతున్నా నీకు అర్థం అవ్వదు. ఒకనాడు నువ్వు కేకలు పెట్టినా కానీ ప్రయోజనం ఉండదు. అందుకని ముందే తెలుసుకో. దేవుడు అందుకని ముందుగానే తెలియపరిచింది విషయం. ఏమని? నోవా గారి సమయంలో జరిగిన విషయం ఏంటి? అదేనండి రక్షణ. ఆ రోజున ఓడలోకి వెళితే రక్షింపబడేవాళ్ళు ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది అండి? ఒక కుటుంబం మొత్తం ఎంతమంది వాళ్ళు? ఎంతమంది అండి? 8 మంది. కుటుంబం వరకే రక్షణ. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా సంతాన అభివృద్ధి జరిగింది. ఈ రోజున రక్షణ ఎక్కడనంటే యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా అది వృధా అయిపోదండి. అర్థమవుతుందండి? క్రీస్తుకు నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా వృధా అయ్యి పోదు. అర్థమవుతుందండి? నా బాల్యం నుంచి, చిన్న వయసులో నుంచి దేవుని పనిలో ఉండేవాడు. సేవకులు ఏమంటే వెళ్ళడం. ఈ రోజున అప్పటి నుంచి కూడా అలా ఉండడం వలన, దేవుడు ఆయన పనుల విషయాల్లో ఉండడం వలన దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదండి. అర్థమవుతుందండి? ఏ ఒక్కరిని విడిచిపెట్ట. అయితే చేయవలసింది ఒకటేనండి, ఆయన పట్ల నువ్వేముంచాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలండి. అప్పుడు తర్వాత చెప్తున్న విషయం చూడండి, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ
ఆయన మీద ఏముంటుందంట? దేవుని ఉగ్రత వారి మీద నిలుసును. దేవుని ఉగ్రత అనుకుంటున్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే శిక్ష వెంటనే రావట్లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు రాకపోయినా ఒకనాడు ఉండిద్దండి శిక్ష, అర్థమవుతుందంటే. కానీ పాత నిబంధన కాలంలో ఒకనాడు శిక్ష తప్పు చేస్తే వెంటనే వచ్చింది, వెంటనే అమలు చేసింది దేవుడు. కానీ ఈ రోజున రావట్లేదని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఒక రోజున తప్పించుకోలేదు, అర్థమవుతుందండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు ఈ దేహంతో జరిగించిన ప్రతి ఒక్కటి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే లెక్క చెప్పవలసి ఉన్నది. క్రీస్తుకు నీ జీవితాన్ని అప్పగించి ఆయన యొద్దకు వచ్చి నీ ప్రతి ఒక్కటి కూడా ఆయనకు చెప్పు, ఆయనే చూసుకో. ఒక విషయం ఏంటో తెలుసండి, కొన్ని సంవత్సరాల క్రితం ప్రార్థన ఆరాధన జరిగేటప్పుడు జరిగిన ఒక విషయం, ప్రతి ఒక్కరూ కూడా నా జీవితంలో జరిగిన ఒక విషయం చెబుతున్నాను. ఆరాధనకు వెళ్ళేవాడిని. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత వాక్యం చదివేటప్పుడు రాండ్యూ సాహించి అనే ఈ పాట పాడిన తర్వాత లాస్ట్ వచ్చిన ఇంకైనా గుర్తుండిద్ది కండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పాట వచ్చిన ఉండిద్దిగా. అందరూ నిలబడతారుగా, ఆ వెనక నుంచి అలా నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకనంటే ఆ పాట అయిపోయిన తర్వాత వాక్యం పాఠం చదవడానికి ఇస్తారుగా. ఆ వాక్యం చదివేటప్పుడు ఇచ్చినప్పుడు ఎక్కడ తప్పులు పోతాయో చదవటం, తప్పులు ఎక్కడ పోతాయో అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎవరికో వాళ్ళకి ఇస్తారుగా. మరలా అప్పుడు వెంటనే ఆరాధన క్రమం అంటే ఆలస్యం చేయడం అలాంటివి ఏమి ఉండవు, ఒకటి తర్వాత ఒకటి క్రమంగా జరుపుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నేను తర్వాత వచ్చాను. తర్వాత కొన్ని రోజులైన తర్వాత సేవకుల ద్వారా దేవుడు మాట్లాడిన తర్వాత ఆ సమయంలోని ప్రతి ఒక్కటి కూడా ఇక క్రీస్తు దేవుడు నన్ను సేవలో పిలుస్తారని ప్రతి ఒక్కటి కూడా వచ్చేసినాయండి. ప్రతి ఒక్కటే ఆరాధనలో వాక్యం చదవటం. ఆ తర్వాత అప్పుడు మిస్ అయితే నెక్స్ట్ ఏంటో తెలుసండి, సేవకులు వాక్యం చెప్పిన తర్వాత ఏముంటుంది? ప్రభరాత్రి క్రమం. అది నడిపించడానికి కూడా నాకే ఇచ్చేవాడు. అప్పుడు తప్పించుకోవడం తెలియదు కదా, అర్థమవుతుందండి. ఆ తర్వాత ఎవరికైనా ఇంకెవరికైనా ఇస్తే ప్రార్థన చేయడానికి ఇచ్చేవాడు. ఇలా ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా నాకే వచ్చేసింది. ఆ తర్వాత దేవుడు అలా మాట్లాడిన తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటే ఇలాంటివి వద్దు, దేవుడు నన్ను పిలిచారు, ఇలాంటి మంచి అవకాశాలు నాకు ఇస్తున్న దేవుడు, ఇలాంటి ఏది ఉండకూడదని అన్నీ వదిలిపెట్టేసి ప్రార్థన చేసి మోకాళ్ళేసి అన్నిటితో ప్రభువా అయ్యా నా హృదయంలోకి రా, నన్ను పరిశుద్ధపరచు అని ఎప్పుడైతే ప్రార్థన చేశానో ఆయన వచ్చిన తర్వాత వాక్యం చదవటం అది వరకు తప్పులు పోయేది భయపడే నేను వాక్యాన్ని నేను చదువుకునేటప్పుడే టక చదువుతాను. నాకే ఒక ఆశ్చర్యం కలిగింది, ఏంది ఎలా చదువుతున్నారు వాక్యం. ఆ తర్వాత వాక్యం చదవటం దేవుని పరిచర్య ఎలా ఉండేదో తెలుసండి, ఎంత పవర్గా ఉండేదో తెలుసండి. తెల్లవారుజామున మీకు చెప్పే ఉంటారు, తెల్లవారుజామున ఇద్దరు స్త్రీలు 4 గంటలకు రావాలి. 4 గంటల మైకు పెట్టగానే వాళ్ళు రావాలి. రాకపోతే వెంటనే ఫోన్ చేసేవాడు. ఫోన్ ఎత్తకపోతే ఇంటికి పిలిచేవాడు. చిన్న పిల్లలు పాలిచ్చే వాళ్ళు కూడా వదిలిపెట్టి వచ్చేవాడు. అర్థమవుతుందండి. అంత ఇదిగా ఉండేది. 4 గంటల నుంచి టైం 6 గంటలకి మొత్తం క్లీన్ అయిపోయి ఎక్కడ బూజు కనబడ్డా మళ్ళీ వెనక రావాలి. అర్థమైందండి. ప్రతి ఒక్కడే చైర్స్ దుడపాలి, మొత్తం కిటికీలు అన్ని స్మెల్ వచ్చిద్దని కంఫర్ట్ చల్లాలి, అన్ని మొత్తం కూడా క్రమంగా ఉండేది. ఇంత క్రమం. ఆయన వచ్చి సేవకులు వచ్చి ఏం చేసే పని లేదు, ఇక ఏం చూసుకునే పని లేదు. రావటం అలా కూర్చుండడం, పాటలో వాక్యము కై చూసుకోవడం, ఆ విధంగా ఉంది. తర్వాత మరలా చర్చి అయిపోయిన తర్వాత వెంటనే లేచి వెళ్ళిపోవడం కాదు, చైర్స్ వేయడం, మొత్తం అన్ని సేవకుడు ఏం చేసే పని లేదు. కానీ ఈ రోజున సంఘాల్లో ఎలా ఉన్నారని గొప్ప కోసం చెప్పట్లేదండి, దేవుడు వాడుకున్న విధానాన్ని చెప్తున్నారు. కానీ
కానీ ఈ రోజున ఎలా ఉందంటే దేవుని మందిరాన్ని పట్టించుకునే విషయం లేదు. ప్రతి ఒక్కటి కూడా ఏమైపోయిందనంటే ఆసక్తి లేకుండా పోతుంది. అర్థమైందండి? కుమారుని పట్ల విశ్వాసం ఉంచాలి, ఆయనకు విధేయుడు అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. మనం దేవునికి ఎంత భయపడతామో, దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటామో, దేవుని పనుల విషయంలో ఎలా ఉంటామో, అలా ఉన్నప్పుడే ఆయన పనిలో ఉన్నప్పుడు ఆయన మన పనులు ఏ ఒక్కడే కూడా నిర్లక్ష్యం చేయాలి. కానుకలు చదివేటప్పుడు ఎప్పుడైనా గమనించారా? కానుకల సందర్భం వాక్యం చదివేటప్పుడు ఎప్పుడైనా గమనించారండి? కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట పోయిన, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయిన ఉంది. నువ్వు ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఇవ్వకుండా అనేది ఉండదు. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కడే కూడా గమనించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే చిన్నపిల్లల కానించి పెద్దల వరకు కూడా వాక్యం చెప్పేటప్పుడు కానీ ఆరాధన క్రమం అప్పుడు కానీ ప్రతి ఒక్కడే కూడా అలా సైలెంట్ అయిపోతున్నారంటే కారణం ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి. అర్థమవుతుందండి? ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. క్రీస్తు యుద్ధకు వచ్చినప్పుడే మీ ప్రాణాలకు విశ్రాంతి. ఆయన యుద్ధకు వచ్చినప్పుడు స్వతంత్రులుగా చేస్తారు. ఆ తర్వాత ఆయన చెబుతాం ఆరోగ్యం ఇస్తారు, ఆదరణ ఇస్తారు, కరుణని ఇస్తారు. ఆ తర్వాత చివరిగా ఆయన ఇచ్చేది ఏంటో తెలుసా అండి? శాశ్వతమైనది. ఏంటది? రాజ్యం, నిత్య జీవం. నిత్య జీవం అదే మనిషికి పైనది నిత్య జీవం. నిత్యం నువ్వు ఏమై ఉంటావు? జీవించి ఉంటావు. యుగ యుగాలు తరతరాలు కూడా ఆయనతో పాటు నువ్వు ఉంటావు. ఎంత భాగ్యం, ఎంత ఆనందం ఒక్కసారి ఆలోచించాలి. ఈ జీవితకాలం అంతా 70 లేక 80 సంవత్సరాలు. కీర్తన 90వ కీర్తనలో ఉంటుంది. అర్థమైందండి? ఇంకా నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే ఇంకా తగ్గింది, జాగ్రత్తలు తీసుకుంటే ఉండిద్ది. అర్థమైందండి? ప్రతి ఒక్కడే కూడా ఇందులోనే చెప్పారు దేవుడు. ఆ తర్వాత ప్రభువా నేను అట్ట తీసుకోదా, ఎడ తీసుకోదా, అట్ట జరిగింది, ఎడ జరిగిందా, ఏమి కూడా అని చెప్పి అన్ని ముందే చెప్పారు ప్రతి ఒక్కటే కూడా. అర్థమైందండి? అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. మరి ఈ విధంగా పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాట అందరికీ వందనాలు.